సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. నేరుగా పార్లమెంట్‌లో మాట్లాడారు. చంద్రబాబు 64 ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించారని, కేవీ రావు, చంద్రబాబు కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తమ మీద ఆరోపణలు చేసే బదులు సీబీఐ విచారణ చేయొచ్చు కదా అని ఆయన నేరుగా రామ్మోహన్ నాయుడుని పార్లమెంట్‌లో ప్రశ్నించారు. చంద్రబాబుకి మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదన్నారు. చంద్రబాబు మళ్ళీ జైలుకెళ్ళక తప్పదన్నారు విజయసాయిరెడ్డి. అందరిని క్రిమినల్ అంటారు గానీ చంద్రబాబు పెద్ద క్రిమినల్ అని విజయసాయిరెడ్డి అన్నారు. బ్యాక్‌డోర్ ద్వారా కేవీ రావుని సీఎండీని చేశారని, నేరుగా తన యొక్క కుట్రలన్నీ కూడా ఈ రకంగా ఆయన బయట పెట్టుకునేటువంటి పరిస్థితిని తెచ్చుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 1997 నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ మీద దర్యాప్తు జరపాలని పార్లమెంట్ సాక్షిగా డిమాండ్ చేశారు. కేవీ రావు ఒక బ్రోకర్ అని, చంద్రబాబుకు చెంచా అని అన్నారు. ప్రజలను భయపెట్టడమే, మభ్యపెట్టడమే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగుతోందని మండిపడ్డారు విజయసాయిరెడ్డి. చంద్రబాబుకి అడ్మినిస్ట్రేషన్ తెలియదని, నారా లోకేష్ నాయకత్వానికి పనికిరాడని తెలుగుదేశం నేతలు నాయకుడిని మార్చుకోవాలని అన్నారు. తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, సీఎంని మార్చుకోవాలని కూటమి నేతలు విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. చంద్రబాబు కబంధ హస్తాల నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించాలి అంటూ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకి మతి భ్రమించి ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావట్లేదంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబు ముఖ్యం కాదని, వైఎస్ జగన్ మీద కక్ష తీర్చుకోవడమే ఆయనకు టార్గెట్ అంటూ ధ్వజమెత్తారు. రీసెంట్ గా మా పార్లమెంట్ లో మాట్లాడిన ఆయన వైఎస్ జగన్ తో సహా వైఎస్ఆర్సీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా బాబు పాలన సాగుతోందన్నారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమన్న విజయసాయిరెడ్డి కూటమి పాలన మీద చర్చ జరగకుండా ఏదో ఒక అంశాన్ని తీసుకొస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టుని ఏడీబీ యూనిట్లతో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగంలోని పోర్టుని చంద్రబాబు ప్రైవేట్ పరం చేశారు. మలేషియా ప్రధానమంత్రి మహాతీర్ మహమ్మద్ తనయుడు కొంటున్నారని చంద్రబాబు చెప్పారు. ఆ ముసుగులో కేవీ రావు కాకినాడ పోర్టు కట్టబెట్టారు. కేవీ రావును దొడ్డిదారిన సీఎండీ స్థానంలో కూర్చోబెట్టారు. కాకినాడ పోర్టు వ్యవహారం మీద 97 నుంచి దర్యాప్తు జరపాలి. చంద్రబాబు జేబు సంస్థ సీఐడీ ద్వారా కాకుండా సీబీఐ ద్వారా దర్యాప్తు జరపాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. అందరినీ క్రిమినల్ అంటాడు గాని చంద్రబాబు నాయుడే ఒక దారుణమైనటువంటి క్రిమినల్. కేవీ రావు ఒక బ్రోకర్. చంద్రబాబు లాంటి చెంచా ప్రజలను మభ్యపెట్టడమే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగుతోంది. కేవీ రావుకి అన్యాయం జరుగుతుంటే ఇప్పుడే కోర్టులను ఆశ్రయించవచ్చు. కేవీ రావుని విక్రాంత్ రెడ్డి భయపెట్టారని ప్రచారం చేస్తున్నారు. కేవీ రావుకు ఫోన్ చేసినట్టు, బెదిరించినట్టు ఆధారాలు ఉన్నాయా? బ్రోకర్ పనులు చేసేటువంటి కేవీ రావుని విక్రాంత్ రెడ్డి భయపెట్టారంటే నమ్మొచ్చా? కాకినాడ పోర్టును తన బినామీ కేవీ రావుకు కట్టబెట్టడానికి చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారు. నా మీద లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సిన అవసరం ఏముంది? కేవీ రావు చంద్రబాబు మీద పరువు నష్టం దావా వేస్తా అంటూ విజయసాయిరెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.